ఆగస్టు 14వ తారీఖు ఒక 800 కోట్ల మార్కెట్ జరుగుతున్న ఒక 2 సినిమాలు విడుదలవుతున్నాయి. విచిత్రం ఏందంటే, ఆ 2 సినిమాలు గూడా తెలుగుకి సంబంధమే లేని సినిమాలు. ఒక రకంగా చూస్తే డబ్బింగ్ సినిమాల కింద లెక్క. కానీ ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక లీడ్‌లో నటిస్తుంటే, మరో సినిమాలో అక్కినేని నాగార్జున ఇంకొక లీడ్‌గా నటిస్తున్నారు. వీరిద్దరూ నటించడం వల్ల తెలుగు సినిమాలకు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలుగులో గూడా అంటే ఒక డబ్బింగ్ సినిమాకి ఎప్పుడు ఉండే ఒక చిన్న చూపు ఉంటది డెఫినెట్‌గా. స్ట్రెయిట్ ఫిల్మ్ కాదని ఒక ఫీలింగ్. ఇప్పుడు ఈ మధ్య పాన్ ఇండియా అని వస్తా దానికి ఒక మార్కెట్‌ని క్రియేట్ చేసినప్పటికి కూడా ఏదేమైనా గూడా డబ్బింగ్ సినిమానే. అది ఖచ్చితంగా ఇప్పుడు 'కూలీ' సినిమా అయ్యుండొచ్చు, అలాగే 'వార్ 2' సినిమాలు. ఈ 2 సినిమాలు కూడా డబ్బింగ్ కిందకే వస్తాయి. అయినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక క్రేజు ఎక్కడా లేనంత సినిమా టికెట్లు రేట్లు అన్నీ పెంచి చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ద ఇక్కడున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయ్యుండొచ్చు, అక్కినేని ఫ్యాన్స్ అయ్యుండొచ్చు. వీళ్ళిద్దరూ ఫ్యాన్స్ కూడా పోటీ పడుతుంటుంది. ఈ సినిమాకి ఒక క్రేజ్ అయితే మార్కెట్ అయితే వచ్చింది. ముఖ్యంగా అసలు ఈ సినిమాకి క్రేజ్ రావడానికి గల కారణాలేంటి? రజనీకాంత్ తమిళ్ హీరో అయినప్పటికీ కూడా భారతదేశం అంతటా కూడా ఎంతో ప్రాముఖ్యం పొందిన హీరో అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అట్లాగే లోకేష్ కనకరాజ్ అనే ఒక వ్యక్తి సడన్‌గా ఇండస్ట్రీలో 2016 నుంచి అద్భుతమైన విజయాలను సాధిస్తూ 2025 వచ్చేటప్పటికి అతనికంటూ ఒక యూనివర్స్ 'లోకేష్ కనకరాజు యూనివర్స్' అనే దాన్ని ఒకటి క్రియేట్ చేసేసుకున్నాడు. అంటే యూత్‌లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అతి కొద్దిమంది దర్శకుల్లో ఖచ్చితంగా 'లోకేష్ కనకరాజు' ఒకరు. అందుకనే ఆ సినిమాకి సంబంధించిన ఒక చిన్న విజువల్ బయటకొచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక డబ్బింగ్ సినిమాకి ఎప్పుడూ లేనంతగా గతంలో కనుక మనం పోల్చుకుంటే ఒక 25, 30 కోట్ల మార్కెట్ ఎప్పుడు రజనీకాంత్ గారికి ఉండేది. కానీ ఈ సినిమా పర్టిక్యులర్ సినిమాకి మాత్రం దాదాపు 49 కోట్ల రూపాయలు మార్కెట్ చేసింది. జస్ట్ అలా తీసుకొచ్చేసి ఏషియన్ సునీల్ అండ్ సురేష్ బాబు ఇద్దరు కూడా ఆ సినిమాని కొన్నారు. కొనిన 15 నిమిషాలు, 20 నిమిషాల్లోనే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా చేతులు మారిపోయి 5, 6 కోట్ల రూపాయల లాభంతోని ఆ సినిమా ఆల్రెడీ లాభాల్లో ఉండింది 'కూలీ' సినిమా. జూనియర్ ఎన్టీఆర్ సినిమా పరిస్థితి ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'వార్ 2' కూడా చాలా ప్రశస్తి పొందింది. ఎందుకంటే 'హృతిక్ రోషన్' సినిమాలన్నీ కూడా మాక్సిమం అంటే మెట్రో నగరాల్లో చూస్తూ ఉంటారు. బీసీ సెంటర్‌లో తెలుగులో చూస్తారని చెప్పి నేను చెప్పను గానీ, ఈ సిటీస్‌లో అన్నిట్లో కూడా ఆల్రెడీ చూసే ఒక బ్యాచ్ ఎప్పుడూ 'హృతిక్ రోషన్‌కి' ఉండింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ యాడ్ అవ్వడంతోని దీని మీద ఎప్పుడూ లేనంత క్రేజు తెలుగు రాష్ట్రాల్లో కూడా దానికి సంబంధించిన ఈవెంట్స్ చేయటం అనేది మనం చూసాం. ఇకపోతే ఈ సినిమా దర్శకుడు ఆయన్ ముఖర్జీ గురించి చెప్పాలి. చేసింది 16 సంవత్సరాల్లో 4 సినిమాలు. ఆయన మొదట చేసిన సినిమా 2009లో 'వకీబ్ సిద్' అయితే, ఆ తర్వాత చేసిన సినిమా 'ఏ జవానీ హై దివానీ'. ఆ తర్వాత వచ్చిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. 'బ్రహ్మాస్త్ర' గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రణబీర్ కపూర్ కెరియర్‌లోనే హైయెస్ట్ అమౌంట్ కలెక్ట్ చేసిన సినిమాల్లో అది కూడా ఒకటి. 'యానిమల్', 'బ్రహ్మాస్త్ర' ఆ 2 సినిమాలు కూడా అత్యద్భుతమైన విజయం సాధించి రణబీర్ కపూర్‌ని నెక్స్ట్ లెవెల్ హీరోగా నిలబెట్టిన బాలీవుడ్ సినిమాలు ఇవి. అందుకనే ఆ సినిమా దర్శకుడికి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. యాక్చువల్లీ అష్టాస్ ఫిలిమ్స్ అనగానే ఒక పెద్ద ఇప్పుడు మనకి గనుక తెలుగులో సురేష్ ప్రొడక్షన్సు, సితారా ఎంటర్‌టైన్‌మెంట్సు, దిల్ రాజు ప్రొడక్షన్స్ లాగా ఒక పెద్ద బ్రాండ్ ఏదైతే ఉండిందో, బాలీవుడ్ లెవెల్‌లో అలాగే ఇండియా లెవెల్‌లో కూడా అష్టాస్ ఫిలిమ్స్‌కి విపరీతమైన క్రేజ్ ఉండింది. ఆ క్రేజ్‌తోనే వాళ్ళు 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' చేసిన అలాంటి ఎన్ని సినిమాలు చేసినా సరే వాళ్ళకున్న క్రేజ్‌తోని, వాళ్ళకున్న సినిమా యూనివర్స్‌తోని చాలా పెద్ద మార్కెట్ చేస్తూ ఉంటారు. అందుకనే యష్రాజ్ ఫిలిమ్స్ ద్వారా వస్తుంది అనగానే ఒక జనాల్లో ఒక క్యూరియాసిటీ ఉంటది. ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాలు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆదిత్య చోప్రా అనగానే మనకి 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమాకి దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు ఆయన. కానీ ఆయన ఈ సినిమాకి సంబంధించి స్టోరీ మాత్రం అందిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా 'వార్' సిరీస్ లాగా ఒక సీక్వెన్స్‌లు వాళ్ళకి సంబంధించిన ఒక యూనివర్స్ క్రియేట్ అయింది. 'వార్' యూనివర్స్ అంటే స్పైకి సంబంధించిన సినిమాలన్నిటిని కూడా తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు అంతకుముందు సినిమాకి 'వార్' గనుక గమనిస్తే గనక మనకి ఇంకొక 'సిద్ధార్థ్' అనే ఒక దర్శకుడు ఉండేవాడు. ఇప్పుడు 'వార్ 2'కి వచ్చేసరికి అయాన్ ముఖర్జీ వచ్చాడు. ఇలాగా మారుతూ ఉంటే అందరూ కూడా ఒక క్యూరియాసిటీ అయితే ఫార్మ్ అయిపోయింది. మొత్తానికి దాదాపు ఒక 1000 కోట్ల మార్కెట్ రేపు ఒక్కరోజే బాలీవుడ్ అయ్యుండొచ్చు, టాలీవుడ్ అయ్యుండొచ్చు, అలాగే తమిళ్ ఫిల్మ్ అయ్యుండొచ్చు, కన్నడ ఫిల్మ్ అయ్యుండొచ్చు. ఇలా అన్ని భాషల్లో గూడా రిలీజ్ అవుతా కొన్ని సంచలనాలైతే సృష్టించడానికి రెడీగా ఉండింది. ముఖ్యంగా మాట్లాడితే గనక తెలుగు రాష్ట్రాల్లో, అలాగే నార్త్ సైడ్ మాత్రం ఈ 2 సినిమాల మీద ప్రభావం గట్టిగా ఉంటుంది. రజనీకాంత్ సినిమా అనంగానే ఆటోమేటిక్‌గా తమిళనాడు మొత్తం ఆల్రెడీ హౌస్‌ఫుల్స్‌తోని ముందుకెళ్తుంది. కానీ ఈ 2 సినిమాలతో గనక పోటీ గనక గమనిస్తే ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంటే కూడా నిజంగా
ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే రజనీకాంత్ సినిమాకి కొంచెం ఎక్కువ మార్కెట్ జరుగుతూ ఉండిందనే విషయం బాగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా 2 సినిమాలు ఆడాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నా, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా చాలా వాతావరణం కూడా చాలా 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 వెదర్ చాలా ఘోరంగా ఉండింది. అడ్వాన్స్ బుకింగ్‌లన్నీ కూడా అయిపోయినా కూడా కొన్ని కొన్ని ఏరియాస్‌కైతే రూట్ కనెక్టివిటీస్ కూడా మిస్ అయిపోతా ఉన్నారు. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో. అందుకని ఈ సినిమాలకు సంబంధించి ఎంత పెద్ద మార్కెట్ జరిగింది. ఆ ఇద్దరు హీరోలు చేయటం వల్ల 2 డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ కూడా ఎందుకు అంత క్రేజ్ వచ్చింది. 'కూలీకి', 'వార్‌కి' మధ్యలో ఈ 2 సినిమాల్లో ఏ సినిమా గెలుస్తుందనే విషయాల్ని మీ ముందుకు తీసుకురావడం కోసం మాత్రమే ఒక చిన్న కంటెంట్ మాత్రం మీకు చెప్తున్నాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక వెరైటీ కంటెంట్స్‌తో మీ ముందుకు వస్తుంటాను. నేను మీ శివ మల్లాల.